అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ బిడ్డలమైన మేము ఎంతో గర్వించదగ్గ రోజు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అంతకుముందు సీఎంగా మా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దళితులకు విదేశీ విద్య అనే పథకాన్ని తెచ్చి దూర విద్యను దగ్గరగా చేసే విధానంతో ఆయన ఎంతో నైపుణ్యంతో ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మాత్రం ఆ అంబేద్కర్ విదేశీ విద్య అనే పేరుని తొలగించి జగన్ విదేశీ విద్య అనే పేరుని పెట్టుకోవడం జరిగింది. అందుకు భిన్నంగా ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్క దళిత బిడ్డ ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి గద్దెని దించిన తర్వాత మా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఇప్పుడు మొదటి సంతకంలో కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్యని తీసుకొని వచ్చి మరీ అదే పేరునే అక్కడ పెట్టడం జరిగింది. దళిత బిడ్డలకు ఈయన ఎంతో గర్వించదగ్గ పేరుని ఇచ్చినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో దళితులపై అనేక దాడులు చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అలాగే చంపించి డోర్ డెలివరీ చేసిన ఘనత కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఎందుకంటే దళితులపై పెద్ద ఈయన ఒక బుద్ధిబండగా కూర్చొని ఎంతోమందికి విదేశీ విద్యను కూడా తీసేసి ప్రజలను ఎంతో దోచుకునే పరిస్థితులు తెచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు చూస్తే దేవుడు ఏదో మమ్మల్ని ఇచ్చపరిచాడు, దేవుడు మమ్మల్ని అడగదొక్కాడని దేవుని మీద అబండాలు వేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఈ యొక్క ఓటు ద్వారా సరైన గుణపాఠం చెప్పడం వల్ల ఎంతో హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై చంద్రబాబు నాయుడు, జై అంబేద్కర్. విజయాన్ని అందించిన శ్రీ దగ్గుబాటి అన్నగారికి ఎంతో గౌరవప్రదమైన ఈరోజు ఎమ్మెల్యే అనే ఆ యొక్క సంస్కారమైన పదవి ఆయన రేపు తీసుకోబోతున్నారు. అసెంబ్లీ కూడా ఆయన వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా దగ్గుబాటి అన్నగారికి కూడా మేము మనస్ఫూర్తిగా ఆయనకు అభినందన తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మన దళితులకి పెద్దపీట వేసింది ఎవరంటే నారా చంద్రబాబు తెలుగుదేశము. మరి ఈరోజు దళితులను గుర్తించి ఆయన స్వార్థం కోసం ఆయన పేరు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. కానీ గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో దళితులకు పెద్దపీట వేసి దళితులను గుర్తించి దళితులకి విదేశీ విద్య అని పేరు పెట్టారు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పేరు మార్చి తన ఇంటి సొంతం అన్నట్ల విదేశీ విద్య తన పేరు పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు మా దళిత బిడ్డలు దళిత సోదరులు జగన్మోహన్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పారు. ఈ ప్రభుత్వంలో మళ్ళా పెద్దపీట వేయడానికి నారా చంద్రబాబు నాయుడికి మా దళితులంతా సహకరించి ఓట్లేసి గెలిపించి మళ్ళీ మా దళితులకు పెద్దపీట వేసేలాగా మళ్ళీ ప్రజలంతా గుర్తించారు. మరి ఈ రోజు మా దళిత బిడ్డలంతా విదేశీలు పోయి చదువుకుంటారంటే మా దళితులంతా ఎంతో సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఎంతో ఆనందపడుతున్నారు ఈరోజు. మరి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దళితుల్ని గుర్తించిన పాపాన పోలేదు. కానీ దళితులను గుర్తించేది ఒక్క టీడీపీ మాత్రమే. మరి ఈరోజు ఆయన దళితుల్ని అణచివేసి దళితుల్ని గుర్తించలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి. దళితుల్ని చంపేదైతే దళితులపైన అరాచకాలు అయితే ప్రశ్నిస్తే దళితులపైన హత్యలు, ప్రశ్నిస్తే కేసులు, ప్రశ్నిస్తే మానభంగాలు, ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. మరి ఈరోజు ఈ దళితులకి మాకి పెద్దపీట వేసిన నారా చంద్రబాబు నాయుడికి, మరి నారా లోకేష్ గారికి, అందరికీ మా దళితుల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనంతపురం నగరంలో అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పిస్తూ
చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ఒక సైకో ముఖ్యమంత్రి, సైకో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత లాభం కోసం జగన్ విదేశీ విద్యని నామకరణం చేసుకున్నారు. దాంతోపాటు ఈరోజు ముఖ్యమంత్రిగా గెలిచిన వెంటనే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్యని కంటిన్యూ చేస్తామని ఏదైతే హామీ ఇచ్చినాడో ఆ హామీ చూసా తప్పకుండా నెరవేర్చారు. అందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎస్సీసీఎల్ టౌన్ కమిటీ తర్వాత తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాష్ట్రంలో సైకో ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి ఎంతో మంది దాడులు చేశారు, ఎంతో మంది ఎస్సీలు దాడులు చేశారు. ఏదో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని అయితే నడి రోడ్డు మీద ఒక పిచ్చివాణి చేసి అతను ఒక మాస్క్ నాణ్యమైన మాస్క్ ఇవ్వలేదని ఎంత ఘోరాతి ఘోరంగా రోడ్లో ఈడ్చుకొని వచ్చి అతి దారుణంగా చంపడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, తలుచుకుంటే నామూరు రూపాయలు లేకుండా పోయినావు, అది గుర్తుపెట్టుకో. ఈసారైనా మెలుగుతో నడుచుకోకుంటే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ పతనం అయిపోతుందని ఎస్సీసీఎల్ టౌన్ కమిటీ హెచ్చరిస్తున్నాం. ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞత తెలియజేస్తూ నమస్కారం. జై భీమ్, జై చంద్రబాబు, జై అంబేద్కర్.